రిజర్వేషన్ వార్ ఇట్స్ నాట్ ఫెయిర్. బీసీ రిజర్వేషన్స్ పై కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం ముదిరిపోతోంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్ కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్స్ ని సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. మరొక వైపు సుప్రీంకోర్టులో ఇలా జరుగుతుందన్న విషయం తమకు ముందే తెలుసు అంటున్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. ఈ మాత్రం దానికి మంత్రులు ఢిల్లీ వెళ్లి హడావుడి చేశారంటూ సెటైర్లు వేశారు. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి రిలీఫ్ లభించింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై హైకోర్టులో విచారణ పెండింగ్ లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్ కు తేల్చి చెప్పింది. మరోవైపు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ప్రభుత్వం స్వాగతిస్తూ ఉంది, సంతోషిస్తూ ఉంది. మేము ఏ బిల్లునైతే పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామో దాన్ని వెంటనే త్వరితగతిన క్లియర్ చేయకుండా పెండింగ్ పెట్టుకున్నటువంటి వాళ్ళు చేసేటువంటి ఒక కుట్రది. న్యాయస్థానాలు కానీ ప్రజలు వీటన్నిటిని గమనిస్తూ ఉన్నారు. హైకోర్టు కూడా ప్రభుత్వం యొక్క ఆలోచనని, సాధికారతని, సోషల్ జస్టిస్ కోసం ప్రభుత్వం పడుతున్న తపని న్యాయస్థానం దృష్టి తీసుకుని హైకోర్టులో విచారణ దశలో ఉన్న అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరపదన్న విషయం అందరికీ తెలుసన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. అయినా సరే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ నేతలు నాటకాలాడారని ఫైర్ అయ్యారాయన. చిత్తశుద్ధి ఉంటే హైకోర్టులో బలమైన వాదనలు వినిపించి రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు రామచంద్రరావు. నాటకము, ఒక బూటకము వాళ్ళకి తెలియదు. మాకే తెలుసు. కోర్టులో, లోవర్ కోర్టులో పెండింగ్ ఉండగా పై కోర్టు ఎందుకు చూస్తుంది? సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్, అది వేరే సబ్జెక్ట్ వేరే మాట. హైకోర్టులో పెండింగ్ మ్యాటరే సుప్రీంకోర్టు పోయింది. న్యాచురల్గా సుప్రీంకోర్టు ఏమంటుంది, ముందు మీరు హైకోర్టు పోండి, అక్కడ చేయండి అంటది. దానికోసం వీళ్ళందరూ పోవాలా? వీళ్ళందరూ పోయి పెద్ద ఏదో నాటకాలు చేసి మీరు సాధించిన ఫీల్ కావాలా? ఏం సాధించింది లేదు. మీరు సాధించాల్సింది తెలంగాణ హైకోర్టులో, అక్కడ దయచేసి చేయండి మీరు. అంతేగాని ఏదో నాటకాలు పెట్టి మేము ఏదో పెద్ద చేసేసిన అని ఫీల్ కాకండి. మరోవైపు బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా హైకోర్టులో మరో 4 పిటిషన్లు దాఖలయ్యాయి. విహెచ్, సాయి కుమార్, లక్ష్మణ్ యాదవ్, చిరంజీవులు దాఖలు చేసిన పిటిషన్లను మిగతా పిటిషన్లతో కలిపి ఈ నెల 8వ తేదీన విచారించనుంది తెలంగాణ హైకోర్టు. 8th డేట్ పెట్టింది కాబట్టి ఇవాళ మేమందరం ఇంప్లిమెంట్ అయినాం. అందులో అందరం కూడా మేము ఇంప్లిమెంట్ అయినాం. తప్పనిసరిగా మాకు న్యాయం జరగాలి అంటున్నాం. మేమేం తప్పు చేయలే. దేశ స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయినా మాకు న్యాయం జరుగుతలేదు. ఆ న్యాయం గురించి ఇవాళ రాహుల్ గాంధీ ఆలోచనను ముఖ్యమంత్రి గారు నెరవేర్చారు. ఎన్నికల షెడ్యూల్ కూడా పెట్టారు. ఈ టైంలో కొందరు ఆపడానికి ప్రయత్నించి ఇది న్యాయం కాదని, అదేవిధంగా ఏ అగ్రకులాలు గెలవాలన్నా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఓట్లు వేస్తేనే వాళ్ళు గెలుస్తారు. కనుక మాకు కూడా న్యాయం ఇవ్వాలి. మరోవైపు ఈ నెల 8వ తేదీన హైకోర్టు ఎలాంటి తీర్పు వెల్లడిస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది.